హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మీకు క్యాబేజీ ఆకుకూర ఎలా తయారు చేయాలో నేర్పిస్తాను. క్యాబేజీ, కరివేపాకు, తర్వాత పచ్చిమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, ఎండుమిరపకాయలు, ఇంగువ, అలాగే ఆవు పెట్టడానికి ఆవాలు, తర్వాత నువ్వులు, ఎండుమిరపకాయలు, అలాగే చింతపండు రసం. ముందుగా ఒక బాణలిలోని ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, ఎండుమిరపకాయలు, తర్వాత ఇంగువ వేసుకొని దోరగా వేపుకోవాలి. ఈ పోపు వేగిన తర్వాత ఇందులో పచ్చిమిరపకాయలు అలాగే కరివేపాకు కూడా వేసుకొని ఇది వేయించుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులో క్యాబేజీని కూడా వేసుకోవాలి. అలాగే ఇందులో ఉప్పు, పసుపు కూడా వేసుకొని ఒక మారు శుభ్రంగా కలుపుకోవాలి. కలుపుకున్నాక ఇందులోని రెడీగా పెట్టుకున్న చింతపండు రసం కూడా కాస్తంత వేసుకొని మొత్తం అన్నీ కలిపి శుభ్రంగా కలుపుకొని దీని మీద మూత పెట్టుకున్నాం కదా, కూర ఉడుకుతూ ఉంటుంది. ఈలోగా మనం ఆవు రెడీ చేసుకుందాం. ఒక మిక్సీ గిన్నెలో ఆవాలు, అలాగే నువ్వులు, ఎండుమిరపకాయ, కాస్తంత నీళ్ళు కూడా పోసి దీన్ని మిక్సీ చేసుకున్న ముద్దను పక్కన పెట్టుకోవాలి. ఈలోగా కూర ఉడికితే అందులోని ఈ ముద్దను కూడా వేసుకొని శుభ్రంగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అందులోని ఒక 2 టీ స్పూన్లు నూనె కూడా వేసుకొని మళ్ళీ ఒక మారు కలుపుకొని మూత పెట్టుకోవాలి. అంతే, క్యాబేజీ ఆకుకూర రెడీ. సో క్యాబేజీ ఆకుకూర ఎలా తయారు చేయాలో నేర్చుకున్నారు కదా, మీరు కూడా తయారు చేసుకొని ఎంజాయ్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.